యేసు ప్రభుని గురించిన వాస్తవాన్ని తెలుసుకోక యేసు ప్రభు ఎవరో దేవుడు, లేకపోతే తెల్లోళ్ళ దేవుడని, లేకపోతే యేసు ప్రభు పేదోళ్ళ దేవుడని, యేసు ప్రభు మన దేవుడు కాదని ఆలోచిస్తూ ఉన్నామేమో. ప్రియ సహోదరుల, సాధు సుందర్ సింగ్ అనే యవనస్తుడు సిక్కు కులానికి, సిక్కు మతానికి చెందినవాడై తనకి ఒక కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు తనకి స్నేహితుల నుంచి ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఇంతవరకు కూడా నిజమైన దేవుడు ఈయనే అనుకున్నాను, లేకపోతే సిక్కు కులానికి చెందిన దేవుడే దేవుడు అనుకున్నాను అని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ తన స్నేహితులతో ఒక ఛాలెంజ్ చేశాడట. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకపోతే, నిజమైన దేవుడు ఎవరో నేను గ్రహించకపోతే నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను, నేను ఇస్తాను అని చెప్పి ఒక మాట ఛాలెంజ్ చేశాడట. ఛాలెంజ్ చేసి తనకి స్నేహితులతో చెప్పి తన గదిలోనికి వెళ్ళిపోయి తనకి తెలిసిన దేవుళ్ళ పేర్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంచుమించుగా 33 కోట్ల దేవతలు, దేవుళ్ళు అనబడిన వారిని పేర్లు పెట్టి ప్రార్థన చేస్తాడట. ఏ దేవుడు కూడా అతనికి కనరాలేదు. తన కుల దైవం, తన మత దైవంగా ప్రార్థన చేస్తున్న ఆ దేవుడికి కూడా ప్రార్థన చేస్తాడట. ఆ దేవుడికి కూడా కనరాలేదు. ఆలోచిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ చెమటలు పడతా ఉన్నా. ఎందుకంటే తన మరణము ముందు కనబడతా ఉంది. ఛాలెంజ్ చేస్తాను, నా మరణం ముందు కనబడతా ఉంది, దేవుడు అనేవాడు లేడా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఎవరు కానరాలేదు. 5 గంటలకి తన కాలేజీ ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ యొక్క పట్టాల మీద తలపెట్టి చచ్చిపోతానని చెప్పాడు. 4:30 అయిపోయింది. చెమటలు